నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. మరిన్ని వివరాలు అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్, వరంగల్ నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ నవీన్ తో మాట్లాడదాం. నవీన్, వీసీ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు. ఇక్కడ ఎమ్మెల్సీ అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. మనం వరంగల్ కలెక్టరేట్ లో ఉన్నాం. కలెక్టరేట్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు, తర్వాత పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,73,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించినటువంటి 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 296 పోలింగ్ కేంద్రాల్లో తర్వాత 200 పైచిలకు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈ మండలానికి ఒక బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. ఈ బ్యాలెట్ బాక్స్ లో మండలానికి పరిధికి సంబంధించినటువంటి పట్టభద్రుల ఓటర్లందరూ కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం వరంగల్ లో అడిషనల్ కలెక్టర్ వీళ్లకు డిస్ట్రిబ్యూట్ చేసి అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ వీళ్లకు అధికారులకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చేటువంటి అంటే ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? ఎన్నిక నిర్వహణకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి. ఈరోజు పోలింగ్ పార్టీల డిస్పాచ్ అనేది జరుగుతున్నది. మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. డిస్ట్రిబ్యూషన్ కాగానే మరి వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా 59 పోలింగ్ స్టేషన్లు మన వరంగల్లో మనము పోలింగ్ స్టేషన్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 59 పోలింగ్ స్టేషన్లకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పీఓ, ఏపీఓ, 2 పోలింగ్ పర్సన్స్, ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున మనం పోలింగ్ స్టాఫ్ను అలాట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మరి పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు కానీ, పోలింగ్ సిబ్బందికి అన్ని రకాల వసతులు కానీ, అట్లాగే ఓటర్ల కోసం కూడా మరి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు సక్రమంగా చేసుకోవడం అనేది జరిగింది. మీ పరిధిలో ఏమైనా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలను గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ను పోలీస్ శాఖ వారి ద్వారా గుర్తించడం జరిగింది. అక్కడ బందోబస్తు అనేది కొంత ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతున్నది. సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ను కూడా ఇక్కడ మా ఆర్ఓ గారు అట్లాగే సిఇఓ గారు కూడా, ఎలక్షన్ కమిషన్ వారు కూడా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగిస్తారు. ఇవి బ్యాలెట్ అంటే వీటికి భిన్నంగా ఉంటాయి. బ్యాలెట్ పత్రాలు గతంలో ఉపయోగించేలా బ్యాలెట్ పత్రాలు ఉపయోగిస్తారు. దానికి సంబంధించి ఏర్పాటు ఎట్లా చేస్తారు? బ్యాలెట్ పత్రాలకు సంబంధించి మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్ఓగా ఉన్నారు. వారి ద్వారానే మాకు బ్యాలెట్ పత్రాలు అన్నీ కూడా ప్రింట్ అయి వచ్చినాయి. బ్యాలెట్ పత్రాలు ప్రింట్ అయి వచ్చిన వాటిని మేము వెరిఫై చేసుకొని అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం అనేది జరిగింది. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది. ఓటర్లు వాళ్ళ ప్రిఫరెన్స్ వాయిలెట్ కలర్, ఏదైతే పర్పుల్ కలర్ పెన్ను ద్వారా వాళ్ళు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏదైతే ఈవీఎంలో అయితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అయితే బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఓటు వేయడము, లేదా గతంలో అయితే యారో క్రాస్ మార్క్ ద్వారా ఓటు వేయడము, ఇటువంటివి నార్మల్గా జరిగినవి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం ఇక్కడ పెన్ను ద్వారా వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, అట్లా ఆ విధంగా వారు మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా మరి ఓటర్ల అవగాహన కోసం పెట్టడం జరిగింది. మరి క్యాండిడేట్లకు కూడా వీటి మీద అన్ని అవగాహన కల్పించాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 2021లో జరిగిన ఎన్నికల్లో చాలామంది తప్పుడు ఓట్లు వేశారు. ఈసారి అట్లా కాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఇప్పుడు మనము ఎక్కడైతే ఆబ్సెంటీ ఓటర్స్ ఉన్నారో మనం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అనేవి
ప్రతి ఓటర్కు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్స్ ఉన్నారో ఏఎస్డి లిస్ట్ అని తయారు చేసి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా అందజేయడం జరుగుతున్నది. ఎవరైనా ఆ లిస్ట్లో ఉన్న వ్యక్తులు మేమే ఓటర్లం అని చెప్పి వస్తే మరి ప్రిసైడింగ్ ఆఫీసరు 1-2 సార్ల వారి ఐడెంటిటీని చెక్ చేసుకొని వారికి మామూలుగా ఓటర్ ఐడిగానే కాకుండా వారికి వేరే ఐడి కార్డ్స్ ద్వారా కూడా చెక్ చేసుకొని వారిని ఏజెంట్ కూడా సాటిస్ఫై అయినాకనే వారిని అనుమతించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే దాదాపుగా ఇప్పుడే ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఈ పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. వీసీ ఓటు స్టూడియో.